కొంచెం అన్న ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఈ ఆఫీస్లో పనిచేయరు మేడం. నన్ను క్షమించండి మేడం. మీతో ఈ విషయం చెప్పాలా వద్దా అని కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు అవకాశం దొరికిందని చెప్తున్నాను. సరే అపర్ణ, ఈ ఆఫీస్ ముందులాగా మారితే నువ్విక్కడ పనిచేస్తావా? ముందులా ఎలా ఉంటుంది? ఆమె ఒక్కదాని కోసం ఆఫీస్ మొత్తం మార్చేయడం కుదురుతుందా? ఆమెని పోతే పొమ్మనండి. ఇలాంటి 100 మందికి చిట్టికేసి మరీ జాబ్ ఇప్పిస్తాను. ఈమె కోసం అంతా చేంజ్ చేయాలా? ఏమనుకుంటుంది? షట్ అప్! ముందు గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. ఇది ఆఫీసు, మీ అత్తగారిల్లు కాదు. ఇక్కడ భాష పద్ధతిగా ఉండాలి, మర్యాదగా మాట్లాడాలి. అది కాదు. ముందు చెప్పింది విను, నోరు తెరవకు. చూడు, ఇప్పుడున్నట్టు ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటే బాగుండదు చెప్తున్నాను. కొన్ని మార్పులు జరగాలి, జరిగి తీరాలి. ఆఫీస్లో క్రమశిక్షణ ఉండాలి. ఇక్కడ చాలా మంది సరిగ్గా పనిచేయకుండా జీతం తీసుకుంటున్నారు. ఇలాంటి అందరూ ఇంటికెళ్ళాలి. క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ మాత్రమే ఆఫీస్లో ఉండాలి. ఇలా నోటీస్ లేకుండా ఎవరిని పంపించలేము. తమరు కొంచెం బయటికి వెళ్తారా? మిమ్మల్ని ఎవ్వరూ లోపలికి రమ్మనలేదు. నేను మాట్లాడుతుంది అపర్ణతో. గెట్ అవుట్! అపర్ణ, అతన్ని పట్టించుకోవద్దు, నువ్వు కూర్చో. ఈ ఆఫీస్ని మొదటిలాగా మారుస్తాను. నా మీద నమ్మకం ఉంచి కొన్ని రోజులు సహనంతో పనిచేయి. మీ మీద నమ్మకంతోనే ఇన్ని రోజులు పనిచేశాను మేడం. మీరు మాట ఇచ్చాక ప్రాబ్లం లేదు మేడం. సరే మేడం, ఐ విల్ వెయిట్.